కామారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు స్థానాల కోసం తమ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవ పాలనకు గ్రామస్తులు చేకూటారు. ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థి ఒకే ఒక నామినేషన్ దాఖలు చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఒకవైపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్పంచ్ స్థానం కోసం పదుల సంఖ్యలో నామినేషన్ దాఖలు కాగా విత్డ్రా కోసం అవకాశం ఉన్న చివరి రోజు అభ్యర్థుల నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనే హామీలతో పలు గ్రామాల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో 167 పంచాయతీలకు గాను 157 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 167 స్థానాల్లో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1520 వార్డు స్థానాల్లో 433 ఏకగ్రీవం కాగా 1084 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులోనూ 3240 మంది పోటీలో ఉన్నారు. నామినేషన్ విత్డ్రా ముగిసిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరనేది స్పష్టమైంది. మద్దతు కూడగట్టుకోవడం, నామినేషన్ల దాఖలు, విత్డ్రాలపై ఫోకస్ చేసిన అభ్యర్థులు ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. మొత్తం స్థానాలకు గాను 11 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 156 పంచాయతీలు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో 733 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సంతోష్ బోడిగుట్ట గ్రామం నుంచి మన ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నారు. గ్రామంలో మా బోడిగుట్ట గ్రామానికి నరసింహరావు సార్, సబిరెల్లి సార్ ముంగడికి తీసుకుపోతారని మేము ఎన్నుకున్నాం. వెనుకబడ్డ ఊరు ఉన్నదని మేము ఏకగ్రీవంగా చేసుకున్నాం. ఏదైనా అభివృద్ధి కావాలన్నా కానీ నరసింహరావు సార్, సబిరెల్లి సార్ ద్వారా తీసుకుపోయి వర్క్ చేయించుకుంటామని ఎన్నుకున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో 3 వార్డు స్థానాలకు గాను సింగిల్ నామినేషన్ వచ్చిన కారణంగా ఎన్నికలు జరగడం లేదు. సింగిల్ నామినేషన్ దాఖలు చేసిన వారు కూడా విత్డ్రా చేసుకున్నారు. 5 పంచాయతీలో సింగిల్ నామినేషన్లు రావడం, 6 పంచాయతీలో నామినేషన్లు చేసిన వారు విత్డ్రా చేసుకోవడంతో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. లక్షల్లో వేలం పాట పాడడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తామని నాయకులు హామీలు ఇవ్వడంతో 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో కామారెడ్డి జిల్లాలో 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ధృవీకరణ చేశారు. మా ఎల్లంపేట గ్రామ పంచాయతీ మొత్తము ఉమ్మడి ఎల్లంపేటలో 8 గ్రామ పంచాయతీలు అయినాయి. అందులో 4 గ్రామ పంచాయతీలు ఇనాన్మాస్గా చేసుకోవడం జరిగింది. దీనికి సహకారులంతా మా ఎంపీపీ నరసింహరావు సార్ గారు మరియు వారితోటి మహమ్మద్ అలీ షబ్బీర్ సార్ గారు, వారి అండదండతోటే ఈ 4 గ్రామ పంచాయతీలను ఇనాన్మాస్గా చేసుకోవడం జరిగింది. ఈ 4 గ్రామ పంచాయతీలలో మాకు ఇనాన్మాస్గా డబ్బులు వస్తాయి, మంచి డెవలప్ పొందుతాము అనే ఆలోచనతోటి పబ్లిక్ ఏకతాటిగా అయి ఇనాన్మాస్గా అని చెప్పేసి వాళ్ళ బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఇక వారి ప్రభుత్వం నుంచి మా నరసింహరావు సార్ది కానీ మా షబ్బీర్ సార్ది కానీ అండదండలు మాకు ఉండి మా ఈ ఉమ్మడిగా ఉన్న గ్రామ పంచాయతీ 4 గ్రామ పంచాయతీలను ఇంకా మెరుగుగా ప్రభుత్వం నుంచి నిధులు అందిస్తారని చెప్పేసి కూడా మా ప్రజల తరపు నుంచి కూడా మేము కోరుకొని ఇలా ఈ ఉప సర్పంచుల కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఏకగ్రీవాల తర్వాత ఎన్ని స్థానాలు మిగిలి ఉన్నాయనే అంశంపై ఇప్పుడు అభ్యర్థులకు స్పష్టత రాగా ఈ నెల 11న జరిగే ఎన్నికలు ఎవరిని గెలిపిస్తాయో నిర్ణయిస్తాయి. ఎన్నికల కోసం వేచి చూసి ఎవరు నెగ్గుతారో చూద్దాం. సర్పంచ్గా బోడిగుట్ట తండ గ్రామ పంచాయతీ నన్ను ఇనాన్మాస్గా చేసిరు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు గ్రామాభివృద్ధి చేసినాము. ఈనాటికి ఇప్పటి కొత్త బాడీ కమిటీకి కొత్త సర్పంచ్గా కొత్త బాడీని ఎన్నుకోవాలని మేము కూడా డ్రాప్ అయ్యి గ్రామ అభివృద్ధి గురించి ఇనానమాస్గా చేస్తూ గ్రామ డెవలప్మెంట్ గురించి నిధులు రావడానికి సమకూరుస్తారని చెప్పేసి మా నరసింహరావు సారు, షబ్బీర్ సారు ఆదేశాల మేరకు మేము ఇనానమైజ్ చేసినాము. ఈ బాడీకి కూడా మేము సపోర్ట్ ఉండి గ్రామాభివృద్ధికి పాటిస్తాము. గత 5 సంవత్సరాలు